హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రాస్ కిచెన్. ఈరోజు నేను మీకు బాదం చిక్కీ చేసి చూపిస్తానండి. చూడండి, బాదము నేను కొన్ని పల్లీలు కూడా తీసుకున్నాను. ఇవి రోస్ట్ చేసుకోవాలండి. అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు అవి చిటపట అనే వరకు వేయించుకోవాలి. బాదం కూడా చిట్లినట్టు అవుతది. అయ్యే వరకు మనం వేయించుకొని అలా వేయించుకోవాలండి. దాన్ని వేయించి ఒక 5 మినిట్స్ చల్లారనివ్వాలి. ఎందుకంటే దాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ జార్‌లో వేసుకొని ఒక 2 టైమ్స్ తిప్పేసుకుంటే మరీ మెత్తగా పౌడర్ అవసరం లేదండి. కొంచెం క్రంచీగా ఉంటేనే బావుంటుంది. అలానే మనం ఏ గ్లాస్ తోటైతే బాదం తీసుకున్నామో, ఆ గ్లాస్ తోటి షుగర్ తీసుకోవాలండి. షుగర్ గూడా నేనేంటంటే పాకం లేకుండా వాటర్ వేసుకోలేదండి. మీరు గమనించారో లేదో నేను వాటర్ లేకుండా క్యారమిల్‌లా చేస్తున్నాను. ఇదేంటంటే మీకు ఈజీగా ఉంటుంది. అంటే ఎవరికి పాకం నాలెడ్జ్ లేని వాళ్ళు గూడా చేసుకోవచ్చన్నట్టు. ఏం లేదు, మన షుగర్ మొత్తం కరిగిపోయే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. దాని తర్వాత వెంటనే పాకం వచ్చేస్తుంది. ఎప్పుడైతే షుగర్ కరిగిపోయి లిక్విడ్ అవుతుందో అప్పుడు మనకు పాకం వచ్చేసినట్టు. అలానే ఒక ప్లేట్ తీసుకొని మనం రెడీగా నెయ్యి రాసి పెట్టుకుంటే, ఆ పాకం దానిలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది కాబట్టి. చూస్తున్నారు గదా! మొత్తం కరిగిపోతుంది. అలా కరిగిపోయిన తర్వాత దానిలో మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో అది వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత పూర్తిగా కలిసిపోయేటట్టు మొత్తం మిక్స్ చేయాలి. స్లోగా మొత్తం కలిపేసుకుంటే పాకమంతా దానికి పట్టుతుంది. మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత బౌల్ నుంచి సెపరేట్ అవుతుందండి. మనకు తెలిసిపోతుంది కలుపుతుంటేనే. హ్మ్. చూస్తున్నారు గదా! మొత్తం కలిపి మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికేంటంటే, ఆ బౌల్ నుంచి సెపరేట్ అయిపోతే మనకు కంప్లీట్ అయిపోయినట్టు. ఇలా మొత్తం మిక్స్ చేసేసేసుకొని, మళ్ళీ ఎక్కువ టైం లేట్ అయినా కూడా అది గట్టిగా అయిపోతదండి. ఎందుకంటే మనం వాటర్ వేయలేదు గాబట్టి ఆల్రెడీ పాకం వచ్చేసింది గదా! గట్టిగా అయిపోతది గానీ విడిగానే మిక్స్ చేసేసేసుకొని, అలా సెపరేట్ అయిన తర్వాత వేరే ప్లేట్‌లోకి మనం ఇప్పుడు నెయ్యి రాసి ఆల్రెడీ పెట్టుకున్నాం గదా! ఆ ప్లేట్‌లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కలిసిపోయే వరకు మిక్స్ చేసేసుకొని, ఇప్పుడు చూస్తున్నారుగా మీరు బౌల్ నుంచి ట్రాన్స్‌ఫర్ అంటే సెపరేట్ అయిపోతుంది. పాకం ఏమీ లేదండి. గట్టిగా అయిపోయింది గాబట్టి. దాన్ని ప్లేట్‌లోకి ఆల్రెడీ మనం నెయ్యి రాసి పెట్టుకున్నటువంటి ప్లేట్‌లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. దాని నుంచి మనం ప్లేట్‌లో ఇప్పుడు నీట్‌గా సెట్ చేసేసుకుంటే, ఏంటంటే మనం పీసెస్ కట్ చేసి తీసుకోవడానికి నీట్‌గా ఉంటుంది. ఇలా సెట్ చేసేసుకొని నైఫ్ తోటి కట్ చేసి పెట్టుకోవాలి. పెట్టేటట్టు అది ఆరిన తర్వాత ఈజీగా మనకి పీసెస్ వచ్చేస్తాయన్నట్టు. అదే మనం కట్ చేయకుండా ఉంటే ఏంటంటే షేప్స్ రావు. ఇలా నీట్‌గా కట్ చేసి పెట్టుకుంటే ఏంటంటే, మనం ఆరిపోయిన తర్వాత తీయటానికి ఈజీగా ఉంటుంది. నీట్‌గా ఉంటుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.